ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా, 51,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ప్రధాని. జపాన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 21 దేశాలతో భారత్ ఉపాధి ఒప్పందాలు కుదుర్చుకుందన్న మోదీ. దేశ యువత ప్రతి రంగంలో రాణిస్తూ ఇండియా కీర్తిని పెంచుతున్నారని ప్రధాని ప్రశంస. మోదీ ప్రభుత్వంలో అవినీతి లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్న బండి సంజయ్. సంక్షేమ పథకాలను అందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో 100 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి. నేడు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ట్రంప్, మెక్రాన్తో పాటు 164 దేశాల ప్రతినిధుల హాజరు. నేటితో ముగియనున్న భారత్ సమ్మిట్. ప్లీనరీలో హైదరాబాద్ డిక్లరేషన్ విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సాయంత్రం భారత్ సమ్మిట్లో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.